జిల్లా గూడూరు మండలంలో అధికార పార్టీకి చెందిన నేతలే రోడ్డెక్కారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు మంజూరైనప్పటికీ చేతికి అందడం లేదంటూ చిన్న ఎల్లాపురం గ్రామ సచివాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ భర్త తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులపై సంతకం పెట్టాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, సొంత పార్టీ వాళ్లమని కూడా చూడకుండా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిన్నర క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామంలో సీసీ రోడ్లు అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశామని బాధితులు చెబుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి మరి పనులు చేశామని, బిల్లులు వచ్చి నెలలు గడుస్తున్నా సర్పంచ్ భర్త పెత్తనం వల్ల మాకు డబ్బులు అందడం లేదు, లంచం అడుగుతూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చెరువు కొమ్ము తండ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుని ఎమ్మెల్యే గారు పెట్టిండు. ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాకు ఎమ్మెల్యే గారి కొరకు కూడా కష్టపడ్డాం. సంవత్సరం కింద సీసీ రోడ్ వచ్చిందని ఎమ్మెల్యే గారు చెప్తేనే పోసాం. ఏడాడ అప్పులు తెచ్చి రోడ్డు పోసి చేస్తే ఇలా చెక్కు రాగానే సంతకం పెట్టు అంటే ఒక్క నెల రోజుల కానుంచి తిప్పలు పెడతా అంటే సర్పంచ్ గారు సంతకం పెడతలేడు. ఏం కావాలి అడిగితే నాకు 50,000 కావాలి, 50,000 కావాలి, 50,000 వెళ్ళాయి బాబు అని 10,000 ఇస్తామని బతలాడినా కూడా లాస్ట్కు 30,000 ఇవ్వండి అని అది సంతకం పెడతలేడని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మేము పోసింది హనుమాన్ల టెంపుల్ కాడ కడసింతల కాడ 2 బిట్లు పోసినాం. ఒకటే 5 లక్షల బిట్టు అయితే 2 ముక్కలు చేసి పోసాం. 5 లక్షల వరకు అది వచ్చుడు 4,35,970 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ డబ్బులకు సంతకం పెట్టు అంటే సర్పంచ్ గారిని పెట్టు అని చెప్తే తాళం చేయి తీసుకుంటే మేము పెట్టామని ఉరికి వచ్చి కొట్టడానికి వస్తున్నారు. పెట్టదు, సంతకం పెట్టదని వాళ్ళ భర్త ఇక్కడ పెత్తనం నడిపిస్తాడు. సర్పంచ్ ఉండగా కూడా భర్తదే నడుస్తుంది, భార్య సర్పంచ్ అయితే భర్తదే నడుస్తుంది. మా మిస్సెస్ మాజీ వార్డు నంబరు గత 15 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు గెలుపు కొరకు ఎంతో కృషి చేసినాం. అయితే సార్ గెలుపు కొరకు ఎంతో చేసినాం కాబట్టి సరే సార్ కొద్ది గొప్పగా మీకు పని చేస్తున్న వరకు అని సార్ అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పోయిన సంవత్సరం మార్చి అంటే 2025 ఎన్ఆర్జీఎస్ కింద ఒక సీసీ రోడ్ వస్తే పోయించడం జరిగింది. కాబట్టి బిల్లు జనవరిలో పడ్డాయి అకౌంట్లో ఎడికి ఎందుకంటే అప్పు తీసుకొచ్చి రోడ్డు పోయించడం జరిగింది. ఎందుకంటే మా ఒక పేరు ఉండాలనే ఆలోచనతోటి, వచ్చిన పనిని ఎందుకు వదులుకోవాలనే ఆలోచనతోటి రోడ్డు పోయించడం జరిగింది. కాబట్టి బిల్లు జనవరిలో వచ్చేసింది. కాబట్టి చెక్కు ఏమో కార్యదర్శి ఎఫ్టీఓ కాపీ తీసుకొచ్చి కార్యదర్శిని ఇస్తే కార్యదర్శి గారు 16వ తారీఖు 3వ నెల 2026 చెక్కు రాయించడం జరిగింది. కార్యదర్శి గారు ముద్ర